అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై మరి ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో ఇటీవల సంప్రదింపులు అయితే జరిపింది. దాని తర్వాత మరి ఉద్యోగుల సమస్యలపై నివేదిక కూడా మరి మంత్రుల సబ్ కమిటీకి అందజేసింది. త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సబ్ కమిటీ భేటీ అంటూ కూడా ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక త్వరలో ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ కమిటీల మీద కమిటీలు వేస్తూ మరి కాలయాపన అయితే చేస్తూ వస్తున్నారు. ఇటు దాదాపు 5 DL పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం కూడా ఆలస్యం అవుతుంది. పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి వీటన్నిటిని త్వరలో అంటూ కమిటీల మీద కమిటీలు వేస్తూ ఇలా కాలయాపన చేస్తున్నారు. మరి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2కు ముందే క్యాబినెట్ సబ్ కమిటీ మరియు ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ అందించిన నివేదికపై చర్చ జరిపి జూన్ 2వ తేదీన మరి వివిధ వర్గాల ప్రజలకు మరి ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తారో అదేవిధంగా ఉద్యోగులకు సైతం మరి పీఆర్సీ కానీ డిఏల మీద కానీ ఒక కీలక ప్రకటన చేస్తారని ఉద్యోగులు అయితే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు మరి క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఉద్యోగుల సమస్యల మీద చర్చించడానికి అయితే వీలైతే పడట్లేదు. ఇక్కడ చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికను 3 మెన్ కమిటీ శనివారం మంత్రుల సబ్ కమిటీకి అందజేసింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సమావేశం కావాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. కానీ మరి ఈ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు? మరి ఈరోజు నిర్వహిస్తారా? రేపు ఎలాగో జూన్ 2వ తేదీ ఎలాగో నిర్వహించరు, మరి ఎన్ని రోజులు పడుతుందనే విషయం మీద కూడా క్లారిటీ అయితే లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన ముగ్గురు నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్తో 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన 3 మెన్ కమిటీ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు మొత్తం స్వీకరించింది. తదుపరి ఈ 3 మెన్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఏర్పడిన సబ్ కమిటీ కూడా ప్రజాభవన్లో నివేదికను అందజేసింది. సబ్ కమిటీలో సభ్యులైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సమావేశానికి హాజరయ్యారు. అధికారుల నుంచి నివేదిక స్వీకరించిన సబ్ కమిటీ ఆ నివేదికను పూర్తిగా అధ్యయనం చేసి అతి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించింది. మరి జూన్ 2వ తేదీన కనీసం 2-3 DLను ప్రకటించాలని ఉద్యోగులైతే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో అయితే మనం 1 DA కానీ 2 DAలు కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులపై కూడా వరాల జల్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇటు అంగన్వాడీ టీచర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. నోటిఫికేషన్లకు సంబంధించి గుడ్ న్యూస్, తర్వాత రాజీవ్ వికాసం, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ జూన్ 2వ తేదీన సీఎం గారు ప్రకటిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పుడు ఉద్యోగ సంఘాలతో ఇంకా చర్చలు ఎప్పుడు జరుపుతారో, మరి ఎప్పుడు సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అయితే ప్రజెంట్ అయితే 3 DAలు ఖచ్చితంగా ఇవ్వాలని, పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం మరి ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తుందని చెప్పేసి త్వరలో మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఒక ముగింపు పలుకుతారని చెప్పి అనుకుంటున్నారు. మరి నేను ఇటీవల కూడా నిన్న కూడా క్యాబినెట్ సబ్ కమిటీ 3 మెన్ ఐఏఎస్ అధికారుల కమిటీతో సమావేశమై ఒక చర్చలు జరిపి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ మరి జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముందే ఇవన్నీ జరిగితే బాగుండని చెప్పి ఉద్యోగులందరూ ఎదురు చూశారు. కానీ ఇంకా ఆలస్యం జరిగే అవకాశం అయితే ఉంది. మరి త్వరలో సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ కూడా అడ్డం వస్తుంది. కాబట్టి ఈ లోపలనే మరి ఉద్యోగుల DLకి సంబంధించి కూడా కీలక ప్రకటన వెలువడించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.